ఇక గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజ చేస్తున్నారు. అనంతరం తొట్టెలను సమర్పిస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో గోల్కొండ ప్రాంగణమంతా సందడిగా మారింది. పోతురాజుల నృత్యాలు, శివశక్తుల పూనకాలు, డప్పు చప్పులతో భక్తులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక సాయంత్రం ఓల్డ్ సిటీ నుంచి కోటకు ఊరేగింపుగా ఘటాలు రానున్నాయి. గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతుంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇవాళ 2వ ఆదివారం కావడంతో కూడా గోల్కొండ అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే బోనాల అనంతరం కూడా కొంత మొక్కులు మొక్కుకున్న వారు ఇటు తొట్టెలను కూడా సమర్పించబోతున్నారు. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో ఇప్పటికే దాదాపు చాలా మంది భక్తులు వారి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. మరొక వైపు అమ్మవారికి 4వ పూజ కూడా చేస్తున్నారు అధికారులు. అనంతరం తొట్టెలను కూడా సమర్పిస్తారు. తెల్లవారుజాము నుంచే కూడా గోల్కొండకు భక్తుల రాక ఉందని చెప్పుకోవాలి. గోల్కొండ బోనాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అంజుమ, ఓవర్ టు యు. ఎస్ ప్రసన్న, ఈ రోజు తెల్లవారుజాము నుంచి గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి సందడిగా మారిపోయాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఇక 2వ ఆదివారం కావడంతో కూడా అనేక మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు, బోనం సమర్పించేందుకు గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా మనకు మధ్యాహ్నం సమయం నుంచి తొట్టెల ఊరేగింపు అనేది ప్రారంభమైపోతుంది. మనకి మరి కాసేపట్లో మణికొండ నుంచి తొట్టెలు ఊరేగింపుగా గోల్కొండ కోటకి తరలి రాబోతున్నాయి. ఇక అదే విధంగా కార్వాన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ తరలి వస్తుండగా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా తొట్టెలను తీసుకొని గోల్కొండ కోటకి తరలి వస్తూ ఉంటారు. గోల్కొండ కోట పైన కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి ఈ తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడబిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ పుట్టింట్లకు వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనాన్ని తయారు చేసి ఎంతో సంతోషంగా శివసత్తుల పూనకాలతోటి, డప్పు చప్పులతోటి, పోతురాజుల విన్యాసాలతోటి ఊరేగింపుగా బోనాలన్నింటినీ కూడా నెత్తి మీద ఎత్తుకొని గోల్కొండ కోటకి తరలి వస్తూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి తొలి బోనం సమర్పించిన తర్వాతే మనకు నగర వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాల జాతర అనేది ప్రారంభమైపోతుంది. ఇక తొలి బోనం రోజు తొలి పూజని అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఆదివారం రావడం జరిగింది. ఆదివారం రోజు ఇసుక పోస్తే రాలనంతగా జనాలతోటి గోల్కొండ పరిసర ప్రాంతాలు, క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక 3వ పూజ మొన్న గురువారం రోజు నిర్వహించారు. ఆ రోజు తొట్టెల ఊరేగింపు కూడా జరిగింది. కానీ ఈ రోజు 2వ ఆదివారం కావడంతో ప్రధానమైనటువంటి ఘటాల ఊరేగింపు అంతా కూడా ఇదే రోజు ఉంటుందని కూడా మనకు తెలుస్తోంది. మరి కాసేపట్లో మనకి మణికొండ నుంచి గోల్కొండ ఎల్లమ్మ తల్లి తొట్టెల ఊరేగింపు కూడా ప్రారంభం కాబోతోంది. దాదాపు 12 గంటల, 12:30, 1 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా ఇక్కడికి తొట్టెలను తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించబోతున్నారు. అదే విధంగా మనకి లంగర్ హౌస్ నుంచి కూడా మనకి ఇటు కార్వాన్, అదే విధంగా జియాగూడ, సబ్జీ మండి, సీతారాంబాగ్, మల్లెపల్లి ఈ ప్రాంతాల నుంచి కూడా మనకు తొట్టెల ఊరేగింపు అనేది గోల్కొండ కోటకి వస్తుంది. ఈ సమయంలో అమ్మకి తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు. వారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అందుకు వారు మొక్కుబడిగా కూడా అమ్మవారికి తమ స్థాయికి అనుగుణంగా అంతస్తుల ప్రకారంగా కూడా తొట్టెలను అనేవి సమర్పిస్తూ ఉంటారు. ఈ తొట్టెలు మనకు 3 అడుగుల నుంచి 33 అడుగుల వరకు కూడా ఉంటాయి. సో వారి అంతస్తులకు అనుగుణంగా కూడా అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు. ఈ తొట్టెలు కూడా
ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. విభిన్న రకాల రంగుల జాబులతోటి అంటే ఆ కలర్ కాగితాలతోటి అమ్మవారి చిత్రపటాలతోటి మనకి తొట్టెలన్నింటినీ కూడా తయారు చేసి ఊరేగింపుగా వాటన్నింటిని కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ రోజు ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా కనిపిస్తున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించడానికి, సారె సమర్పించడానికి వస్తున్నటువంటి భక్తులతో పాటు ఈ వేడుకలను, ఈ జాతరను దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుంచో అనేక మంది తరలి వస్తున్నారు. ఇక ఈ కోలాహల వాతావరణం అంతా కూడా మనకు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైపోయింది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గోల్కొండ కోటకి తల్లి రావడము, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లికి వారందరూ కూడా మొక్కులు చెల్లించి అమ్మవారికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు 2వ ఆదివారము 4వ పూజ నవధాన్యాలతోటి నిర్వహించడం జరిగింది. ఇక తొట్టెల ఊరేగింపు సాయంకాలం సమయంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. థ్యాంక్ యూ అంజుమా.